విశాఖలో మరో దారుణం. బరితెగిస్తున్న టీడీపీ మందుబాబులు. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరవక ముందే తాజాగా మరో ఘటన. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించిన టీడీపీ అధికార పార్టీ నేతలు. నేను మంత్రిగారి తాలూకా అంటూ హల్చల్. అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీసులపై మందుబాబుల వీరంగం. మద్దిలపాలెం నడి రోడ్డుపై పోలీసులపై నానా దుర్భాషలు. ట్రాఫిక్ పోలీసులతో అధికార పార్టీ నేతల వాగ్వాదం. కేంద్ర రాష్ట్ర మంత్రుల పేరుతో పోలీసులకు బెదిరింపు. మద్దిలపాలెం సిగ్నల్ జంక్షన్ వద్ద హైడ్రామా. తాగి కారు నడిపిన సదరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. ఎస్ఐ, సిఐ, సిపిలను వీఆర్కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చిన నేతలు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకునేందుకు సిపి మౌనం. మీకెందుంటే లంగ చేయాలి సార్. ఇది రేపు పొద్దున మీడియాకి వెళ్తే ఇది మాట రేపు పొద్దున మీడియాకి వెళ్తే బాగోదు సార్. పొద్దున ఇది మీడియాకి వెళ్తే బాగోదు సార్. అచ్చెన్నాయుడు గారి తాలూకు ఇలా డ్రంగం చేయడానికి కోఆపరేట్ చేయలేదు పోలీస్ వారికి. మీకు సంబంధం లేదు, మీరు ఆగండి సార్. మీరు అభ్యాసం ఆగండి. నిన్నే చెయ్యి మా కానిస్టేబుల్ సిపి గారు వెరీ సీరియస్ అబౌట్ దట్. ట్రైనింగ్ మీరు తీసుకొచ్చాను చూడండి, నా షూ డేట్ అయిపోయిందా? ఇప్పుడు షూ డేట్ అని తెలుసా? మీరు నువ్వు డోర్ తీయమన్నాడు, గ్లాస్ ఎవరు దించారు? తాగి తొక్కుతారేంటి? గ్లాస్ దించారు. అచ్చెన్నాయుడు తాలూకా తాగి తొక్కమన్నారు. ఏంటి రాజ్యాంగం ఉంటా ఉంటుందా? మరి మీరు ఆడే మాట్లాడి రికార్డ్ చేసుకోండి. రేపు ఇసుకలు అవుతున్నాయి. వీళ్ళు వెనక్కి శ్రీకాకుళం అనుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా సార్? మనం అందరం మా కుటుంబ జైలుకి తెంగేస్తారు. తేడా వచ్చిందంటే శ్రీకాకుళం పోలీసులు అనుకున్నారు. వాళ్ళు మొక్కుతున్నారు. మీ పెద్ద హెరాస్మెంట్ చేయడు. వాళ్ళు చూడు ఎలా మాట్లాడు. ఎందుకండి జరిగిన తర్వాత కేజీ తీసుకెళ్ళండి. కేజీహెచ్కి మార్చేస్తాం కాబట్టి